ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ మై టిప్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ అంటే టైం 8 అవుతుంది. 8కి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇంకేమవుతుందంటే ఇంకా మా డిన్నర్ అయిపోలే, ఇందాకే స్నాక్స్ తిన్నాం. సో డిన్నర్ ఆబ్వియస్లీ కొంచెం లేట్ అవుతుంది అనమాట. సో ఈ మధ్య నేను ప్రాపర్గా వ్లాగ్ షూట్ చేయట్లేదుగా చాలామంది అంటా ఉన్నారు. సో సమ్ టైమ్స్ అట్లా అవుతూ ఉంటుంది కదా. సో అలాంటిది ఏదో ఒకటి జరుగుతుంది అనమాట. దాన్ని చాలా ట్రై చేసి ఇప్పుడు ఈ టైంకి నేను వ్లాగ్ని షూట్ చేసి స్టార్ట్ చేస్తాను. తెలీదు ఎంతవరకు షూట్ చేస్తాననేది ఇంకా అయితే తెలీదు. సో ఇంకా నేను మధ్యాహ్నం వచ్చేసి ఏం చేస్తాను చూపిస్తాను. ఈరోజు స్పెషల్ ఏం చేస్తాను చూపిస్తాను. సో ఈరోజు స్పెషల్ ఏమంటే వంకాయ మసాలా. వంకాయ మసాలా వేసాను. దీంతో పాటు పొద్దున వండిన ఉప్మా ఉంది. సో ఇప్పుడు ఇవే సరిపోయేలాగా ఉన్నాయి. అలాగే చిక్కుడుకాయ టమాటా వేసాను. సో ఇవి ఈరోజు స్పెషల్స్ అన్నమాట. దాని పండు మిర్చి ఉంటుంది కదా, సో దాంతో పండు మిర్చి కారం అంటారు చూడండి, అది నూరానండి. భలే రెడ్ కలర్లో సూపర్గా వచ్చింది. సో దాని తర్వాత ఏమంటే ఇప్పుడు ఈ కుడుకలతో నేను పొడి పట్టాలి, లేకపోతే కుడుకలు పాడైపోతాయంట అత్తమ్మ నాకు చెప్పింది. ఓకే, సో ఇది ఇంకా నేను చెయ్యాలి. సో ఇందాకే శేఖర్, నేను తేజు అత్తయ్యతోటి ఫోన్లో మాట్లాడాము. నాకేంటో ఈ మధ్య కూల్గా పల్పీ ఆరెంజ్ ఎక్కువ తాగాలి అనిపిస్తుంది. సో పల్పీ ఆరెంజ్ ఎక్కువ తింటా ఉన్నాను. తర్వాత ఇందాక బయటికి వెళ్ళినప్పుడు ఇవి నా గోల్డ్ చిన్న చిన్న పూసలు ఉన్నాయి కదా, సో ఇట్లాంటిది నాది పాతది పూనెలో ఉన్నప్పుడు ఒకటి పొడుగుతుండే, అది దొరికింది. దాన్ని ఇప్పుడు నేను కుచ్చుతానండి. గోల్డ్ పూసలు, బ్లాక్ పూసలు, గోల్డ్ పూసలు, బ్లాక్ పూసలు వితౌట్ ఇలాంటి పెండెంట్ లేకుండా కుచ్చుకొని పెట్టుకుంటా అనుకుంటున్నాను. చూద్దాం, ఇప్పుడు అది చేస్తా అనుకుంటున్నాను. ఇంతకుముందు బయటికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అన్నమాట పూసలు. ఇందాక అత్తయ్యతోటి వీడియో కాల్ యాక్చువల్లీ సరే అత్తయ్యకి ఫోన్ ఇస్తాం అనుకున్నాను. కాకపోతే మళ్ళీ హరీ అయిపోయిందండి మాకు. నేను మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి రాగానే ఈవినింగ్ బ్యాగులు సర్దేసి తెల్లారి బయలుదేరాం కదా. సో చాలా హరీబరిలో అత్తయ్యకి ఇవ్వడం మర్చిపోయాము, నేర్పించలేదు, అందుకే అక్కడ ఉంచి రాలేదన్నమాట. సో ఇప్పుడు నేను ఇంకో 5-6 ఒక 2 డేస్లో వెళ్తాను మళ్ళీ లంతకుంటకి. అప్పుడు కానీ లేకపోతే నెక్స్ట్ అత్తయ్య ఇక్కడికి వచ్చినప్పుడు కానివ్వండి, ఒక ఫోన్ ఎక్స్ట్రా ఉండింది, అది ఇస్తాము. అత్తయ్యతో ఫోన్ మాట్లాడడానికి ఈజీగా ఉంటుంది కదా. సో ఇవన్నీ ముచ్చట తర్వాత చెప్తాను. ముందు చెప్పే ఒక విషయం ఏంటంటే, సో ఇవన్నీ తర్వాత చెప్పి ఇప్పుడు కొంచెం ఇంపార్టెంట్ థింగ్ మాట్లాడతాను, యూస్ఫుల్ థింగ్ చెప్తాను. సో నేను 30స్కి రీచ్ అవ్వబోతున్నాను. సో నాలాగా మీరు 30స్కి రీచ్ అయ్యే లేడీస్ అయి ఉంటే చాలా వరకు మనకి బోన్స్ డెన్సిటీ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్ కానివ్వండి, ఇంకా హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, ముసలితనంలో బోన్స్ మెత్తబడతాయి అంటారు చూడండి, అట్లాంటివి కానివ్వండి, మన హార్మోన్స్లో ఈస్ట్రోజన్స్ లెవెల్స్ అనేవి ఇవన్నీ తగ్గుదల పెరుగుదల ఇట్లాంటివి జరిగి చాలా వరకు హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. మేబీ అది మన లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, మనం తీసుకునే ఫుడ్స్లో విటమిన్ ప్రోటీన్ ఇంటేక్ సరిగా లేకపోవడం వల్ల కావచ్చు. సో పర్ఫెక్ట్ ఫుడ్ తీసుకోకపోవడం, ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చాలా వరకు ఉమెన్స్లో బోల్డ్ అని ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి 30స్కి రీచ్ అయినప్పుడు. సో ఏమంటే మనకి వీక్నెస్ ఎక్కువ అనిపించడం, చేత కాకపోవడం, నడుస్తుంటే మనకి మోకాలు మెట్లు ఎక్కుతుంటే మోకాలు నొప్పి పెట్టడం, ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి కదా. సో మీకు అలా జరుగుతూ ఉంటే మీరు నాలాగే ఒజివా ప్లాంట్ బేస్డ్ హార్మోన్స్ని మీరు తీసుకోవచ్చండి. ఇది ఏం చేస్తుందంటే 30స్కి రీచ్ అయ్యే లేడీస్కి వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్ కానివ్వండి, ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గడం కానివ్వండి, ముసలితనంలో బోన్స్ మెత్తబడతాయి చూడండి. సో అట్లాంటివి చాలా మందికి ఉంటాయి. మనకి మోకాలు చిప్పులు అరిగిపోయి ఇట్లా అంటూ ఉంటారు కదా. సో అట్లా మన బోన్స్ని స్ట్రాంగ్ చేస్తుంది, మీ బోన్స్ హెల్తీగా ఉంచుతుంది, దానికి ఇది యూజ్ అవుతుంది. సో ఏమంటే నేనైతే ఇది ఇలాంటి క్యాప్సూల్ ఫామ్లో ఉంటుంది మనకి. నేను ఆల్రెడీ లాస్ట్ మందుగా మీకు చూపించాను. ఇలా గ్రీన్ కలర్లో ఉన్న క్యాప్సూల్ ఫామ్లో ఉంటుంది. ఏం లేదు, నైట్ పడుకునే ముందు ఒక 2 క్యాప్సూల్స్ వేసుకుంటే సరిపోతుంది మనకి. సో దీంట్లో మెయిన్గా ఏముంటుందంటే కాల్షియం ఉంటుంది, విటమిన్ D3 ఉంటుంది, K2 ఉంటుంది, అలాగే MK7 ఉంటుంది. ఇది మీ బోన్స్ హెల్త్ని స్ట్రాంగర్ చేస్తుంది, హెల్తియర్ జాయింట్స్ మీకు ఇస్తుందండి. అలాగే దీంట్లో ఏమంటే 3x బెటర్ అబ్సార్ప్షన్ తోటి ఉంటుంది. నార్మల్గా మనకి మార్కెట్లో దొరికే విటమిన్ D3 అనేది వేగన్ నాన్ వెజ్ నాన్ వెజ్ ప్రోడక్ట్స్ తోటి తీసినవి ఉంటాయి అనమాట. విటమిన్ D3 సప్లిమెంట్స్ మార్కెట్లో దొరికేవి ఏమైనా కానివ్వండి, వేగన్ మనకి దొరకవు, నాన్ వెజ్ సోర్స్ తోటి తీస్తూ ఉంటారు. కానీ మీరు ఒక వెజిటేరియన్ అయితే ఇది వేగన్ అంటే ప్యూర్ వేగన్ అనమాట. సో దీంట్లో ఎలాంటి నాన్ వెజ్ని యూజ్ చేయాలన్నమాట. అలాగే దీంట్లో మనకి కాల్షియం ఉంటుంది. కాల్షియం మీ బోన్స్ హెల్త్ని స్ట్రాంగ్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. ఒజివా ప్లాంట్ బేస్డ్ హార్మోన్స్ అనేది మనకి 100% న్యాచురల్ ప్లాంట్ బేస్డ్ సోర్స్ నుంచి తీసిందనమాట. సో ఇది 100% న్యాచురల్ మీరు అనుకోవచ్చు. అలాగే 30స్కి దగ్గర అవుతున్న మనకి బోన్స్లో ఉన్న కాల్షియం లాస్ని ఇది
తగ్గిస్తూ ఉంటుంది, సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మెయిన్గా ఉన్న దీనిలో కాల్షియం, విటమిన్ D3 అండ్ K2 MK7 అనేది మీ యొక్క ఏమంటారు బోన్స్ హెల్త్ని హెల్తీయర్ చేస్తుంది, అలాగే బోన్స్ని స్ట్రాంగ్ చేయడానికి ఇవి చాలా ఎక్కువ యూజ్ అవుతూ ఉంటాయి. సో ఇది మనకి బోన్స్ హెల్త్ని స్ట్రాంగ్ చేయడంతో పాటు అదర్ ఫంక్షన్స్ని అదర్ ఎంజిన్ ఫంక్షన్స్ని కూడా చేస్తూ ఉంటుంది. లైక్ హార్మోనల్ సిక్రేషన్స్ని చేస్తుంది, మనకి బ్లడ్ క్లాట్ అవ్వడం అంటారు చూడండి, దాని పని కూడా చాలా బాగా పనిచేస్తుంది. దీనిలో వేగన్ D3 అనేది ఉంటుందండి. ఇందులో ఉన్న ప్లాంట్ బేస్డ్ కాల్షియం అనేది మన బాడీలో 3% ఎక్స్ట్రా అబ్జర్వ్ అవుతూ ఉంటుంది. ఉజియో ప్లాంట్ బేస్డ్ హార్మోన్స్ అనేది మీ హార్మోనల్ ఇన్బ్యాలెన్సింగ్ని బ్యాలెన్స్ చేస్తుంది, మీ బాడీలో ఉన్న ఈస్ట్రోజన్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది, మీ యొక్క బోన్స్ హెల్త్ని మెయింటైన్ చేస్తుంది, అలాగే మజిల్స్కి స్ట్రెంగ్త్ ఇస్తూ ఉంటుంది. ఇందులో ఉన్న విటమిన్ C, మెగ్నీషియం, బోరాన్ అనేది మీ యొక్క బోన్స్ హెల్త్ని స్ట్రాంగ్ చేయడానికి యూజ్ అవుతుంది, బోన్స్కి స్ట్రెంగ్త్. ఇందులో మనకి హర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి, లోత్బోర్క్ ఉంటుంది, బ్లాక్ పెపర్స్ ఉంటుంది, అశోకా ఉంటుంది. ఇవి మీ బోన్స్ యొక్క హెల్త్ని మెయింటైన్ చేస్తూ మీ బాడీలో ఉన్న ఈస్ట్రోజన్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది. సో ఓవరాల్గా 30కి రీచ్ అయ్యే లేడీస్ అందరి యొక్క బోన్ హెల్త్ హెల్తీగా ఉండాలి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని తగ్గించాలి అంటే మీరు మీ డాక్టర్ యొక్క సలహాతోటి మీరు ఉజివా ప్లాంట్ బేస్డ్ హర్బోస్ని మీరు తీసుకోవచ్చండి. డిజిటల్ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. డాక్టర్ సజెషన్ తోటి వాడచ్చు మీరు వాడితే. సో నేను యూజ్ చేస్తాను, నైట్ పడుకునే ముందు 2 క్యాప్సూల్స్ వేసుకోవడం, అవి ఇప్పుడు వేసేసుకుంటాను. స్టార్ట్ చేద్దాం అలాగే బ్లాగ్ పదండి. సో ఇక్కడ ఏమంటే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు నేను ఈ 2 కప్స్ తెచ్చాను. వీటిపైన కోకా కోలా అని రాసి పెట్టుంటారు చూసారా. సో ఇవి ఏమంటే మనకి థమ్స్అప్కి ఫ్రీగా వచ్చాయన్నమాట. నేను నార్మల్గా ట్యాబ్లెట్ వేసుకోవడానికి చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను, కానీ మనం హెల్తీగా ఉండాలంటే కంపల్సరీ ట్యాబ్లెట్స్ అనేవి తీసుకోవడం ఖాయం అన్నమాట. సో ఈవినింగ్ నేను ఆల్రెడీ తినేసి ఉన్నాను కాబట్టి వేసుకోండి. ఇప్పుడు నైట్ నేను తినడం కూడా డౌట్, ఎందుకంటే లేట్ అయిపోతుంది, డిన్నర్ చేయడం కూడా డౌట్. సో ఇవి నా ట్యాబ్లెట్స్. ఇది ఫుల్గా నిద్ర వస్తున్న కళ్యాణి. టైం 5 to 10 అయింది. 5 to 10 నేను మిమ్మల్ని కలిసినప్పుడు ఐ థింక్ 8 అవుతుంది. 2 hours 2 వీడియోస్ షూట్ చేశాను. సో అమెజాన్ కుర్తి హాల్ షూట్ చేసి ఉంటుంది, అది అట్లాగే పక్కన పెట్టాను. ఇంకొకటి వీడియో షూట్ చేశాను, అదిగో పక్కకు పెట్టేశాను. మేబీ అవి అప్లోడ్ ఎప్పుడు చేస్తాను తెలీదు. సో బెస్ట్ కుర్తి ఫ్రమ్ అమెజాన్, ఎక్సలెంట్ కుర్తి. ఇది నేను నా వ్యాలంటైన్స్ డే కోసం తెప్పించాను. 1500 ఐ థింక్ అనుకుంటాను, కానీ ఇట్లా హ్యాండ్స్ వచ్చే కుర్తీస్ చాలా బాగుంటాయి. ఇది చూసారా, లైక్ టైలర్కి చెప్పాను ఒక 1/2 inch తక్కువ పెట్టమని చెప్పాను, కానీ ఆయన ఎక్కువ పెట్టమని చెప్పాను, ఆయన తక్కువ పెట్టాడు. కొంచెం ఇక్కడ టైట్ ఉంది, ఒక కుట్టు ఏదో ఇప్పేస్తే ఒక పని అయిపోతుంది. 2 కుట్లు వేసాను, ఇంకోసారి వెళ్ళినప్పుడు ఇంకో 2 కుట్లు వేయించుకొని కుట్టు ఇప్పేస్తే అయిపోతుంది. సో నేను ఒక వీడియో షూట్ చేశాక ఈ రూమ్ పరిస్థితి దరిద్రంగా అయిపోతుంది, అన్నీ మడత పెట్టాలి. ఇప్పుడు నాకు అస్సలు ఓపిక లేదు. రైస్ ఉండింది, శేఖర్ తినా అన్నాడు, సో కొంచెం తినేసి పడుకుంటాను. రేపు మార్నింగ్ కలుస్తాను. సో ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నేను నైట్ వీడియో ఏమి షూట్ చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే చాలామంది నేను లాస్ట్ టైం కొత్తిమీర మేతి పెట్టినప్పుడు ఎట్లా పెట్టిరక్క సీడ్స్ బాగా వచ్చినాయి, సీడ్స్ కాదు మొక్కలు మంచిగా వచ్చినాయి, భలే గుబురుగా వచ్చింది, హైట్ ఎక్కువ అయింది, ఇది అదని బోల్డ్ అండ్ డౌట్స్ అడిగారండి ఇన్స్టాలో. సో వాళ్ళందరి కోసం నేను ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తాను, అది మీతో షేర్ చేస్తాను. నేనేం 10 బ్యాచెస్ స్టార్ట్ చేయను, ఉన్న ప్లేస్లోనే నాకు తోచిన వరకు ఏదో ఒకటి పెడతా ఉంటాను. సో ఇక్కడ ఏమంటే నేను ధనియాలు పెట్టడానికి ఆల్రెడీ ఇంట్లో ఉన్న ధనియాలే ఉంటాయి కదా, వాటిని సంధ్య క్రష్ చేస్తూ ఉండింది. తర్వాత ఈ మెంతులు కూడా ఒక సైడ్ మెంతులు వేస్తాను, ఒక సైడ్ ధనియాలు వేస్తాను. ధనియాలు మొలవడానికి అట్లీస్ట్ 1 week అట్లా పడుతుందంట. మెంతులు మనకి 2nd, 3rd day నుంచి కొమ్ములు ఇట్లా మొలకలు వచ్చేసి కనిపిస్తూ ఉంటాయి. సో నార్మల్గా చూడండి, మెంతులు ఆల్రెడీ మొలకల్లా అని కనిపిస్తున్నాయి కదా. సో ఈ మెంతులు ఇది బయట ఒకేసారి నేను 1/2 కిలో కొనుక్కొచ్చిన మెంతులు అన్నమాట. సో ఇదేమంటే ఫంక్షన్ అప్పుడు లవి తేజు ఇందులో బాగా ఆడేసి మట్టంతా గజిబిచ్చేసి మధ్యలో ఎక్కడో లొందలా చేశారు. సో అదంతా సంధ్యని నిద్రం కలిసి ఈవెంట్గా చేసాము. ఆ తర్వాత సంధ్యనేమో అది
ధనియాలు క్రష్ చేయమని చెప్పాను. మెంతులు ఎప్పుడు పెట్టినా మనం డైరెక్ట్ పెట్టినా పర్లేదు, మొలుస్తాయి కానీ లేట్గా మొలుస్తాయి. 2 విత్తనాలలాగా క్రష్ చేసి, ధనియం అనేది ఒక ఫ్రూట్ అంట. సో 2 ఉంటాయంట, అందులో 2 విత్తనాలు ఉంటాయట. ఒక ధనియాన్ని పగలగొడితే 2 బద్దల్ని పగలగొడితే 2 వస్తాయి కదా. సో ఆ 2 డిఫరెంట్ చెట్టులాగా మొలుస్తాయట. సో ఇది లాస్ట్ టైం ఇక్కడ పెట్టిన మేతి ఫుల్గా వచ్చింది. రమ్మి అత్తమ్మ అందరు తీసుకెళ్లారు. నాకు ఎందుకు నేను పెట్టాను కదా, నాకు తెంపాలనిపించలేదు, అసలు వాడలేదు అది. ఇప్పుడు ఏమంటే ఇక్కడ నేను మేతి పెడతాను, ఇంతకుముందు చూపించే ప్లేస్లో ధనియాలు పెడతాను అనమాట. సో ఇవి మేము పోపిస్త మట్టి అండి. 3000 రూపీస్కి ట్రాక్టర్ అన్నారు. మేము 1500 రూపాయలకు చిన్న ట్రాలీ మాట్లాడుకున్నాం అనమాట. సో ఇది ఎరువులతో పాటు వచ్చింది, నల్లలో కనిపించిన ఎరువు అన్నమాట. సో ముందంతా సెట్ చేసి మట్టిని తడిపాను. చాలామంది అడిగారు కాబట్టి ఇది షేర్ చేయడం జరుగుతుంది. నేను ఏ విధంగా పెట్టానని మొత్తం ప్రాసెస్ చెప్తాను. యాక్చువల్ మీకు ఈరోజు గార్డెన్గా చూపిస్తాను నేను, ఎందుకంటే మా ఆలుగడ్డలు సూపర్గా వచ్చాయి. జస్ట్ ఎక్స్పెరిమెంట్ చేశాను కానీ చాలా బాగా వచ్చాయి. సో తర్వాత ఏమంటే ఎప్పుడైనా ఆకుకూర ఇట్లాంటి ధనియాలు మేతి పెట్టినప్పుడు మనకి ఏంటంటే ఇట్లా లైన్గా పెడితే చూడడానికి చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఇట్లా పొలంలో పెట్టినట్టుగా నేను ఇక్కడ లైన్లు చేస్తూ ఉన్నాను. ఒక 4 లైన్లు చూసి ఈక్వల్గా పెట్టామనుకోండి, ఒక సాలు తీసేయచ్చు. మనం తెంపినప్పుడల్లా ఒక సాలు మొత్తం తెంపచ్చు కర్రీ వండుకోవాలనుకుంటే. మనకి మేతి పర్ఫెక్ట్గా రావడానికి 20 డేస్ పడుతుంది. అంటే నాకు తెలిసి 20 డేస్ పడుతుంది. నేను ఫార్మర్ని కాదు, నాకు ఎక్కువ నాలెడ్జ్ లేదు. నాకున్న నాలెడ్జ్ తోటి నేను చేసిన థింగ్స్ మీతో షేర్ చేస్తాను. కొంతమంది మేబీ నెగిటివ్ మాట్లాడచ్చు. సో నాకు తెలిసినైతే నేను షేర్ చేస్తూ ఉన్నాను. ఇది నేను పెట్టే 3rd బ్యాచ్ అండి. ఫస్ట్ బ్యాచ్ పెట్టిన మేతి అలాగే ఉంది, ఎందుకంటే అది మెంతి కావాలని చెప్పేసి, కాయలు కావాలని చెప్పేసి అట్లే పెట్టాము. సో ఆ గ్యాప్లలో మేతి విత్తనాలను వేసేసి ఈ విధంగా కొంచెం పైన మట్టి కప్పినట్టు చేసి మళ్ళీ పైనుంచి వాటర్ పోయాలి. అంతేనండి, నానబెట్టాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఇట్లా వేస్తే. సో ఇక్కడ కొంచెం పైన నేను మట్టి వేయాలి కదా, అందుకని ఇది వేస్తూ ఉన్నాను. సో వీళ్ళు మనకి ఎరువులు, నాకు ఒక చిన్న ట్రాలీ ఆటోలో ఒక 4 తట్టలు 5 లేకపోతే 2 తట్టలు అనుకోండి, కొంచెమే ఎరువు వేసి మిగిలినంతా మట్టి వేశారు. ఇంకా ఎక్స్ట్రా మట్టి తెప్పించుకొని పైన నేను రూఫ్ గార్డెన్ స్టార్ట్ చేస్తాను అనుకుంటున్నాను. టైం పడుతుంది కాకపోతే కొంచెం. సో వాటర్ పోసి అది పక్కకు పెట్టేశాను. ఇప్పుడు ఇక్కడ తేజు, బంగారం, మా సంధ్య చెట్లు పెడతారన్నమాట. సో ఇక్కడ నేను సేమ్ అదే చెప్పాను సంధ్యకి. ఇక్కడ అసలు ఇంతవరకు ఏం చెట్లు పెట్టలేదు. సో దాన్ని ఇప్పుడు ఇలా శేఖర్ ఏమంటే మొత్తం ఫ్లవర్ ప్లాంట్స్ పెడతా అంటున్నాడు. నాకేమంటే కూరగాయలు అంటే ఇష్టం. సో తను ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ పెట్టుకుంటే నా కూరగాయలు పైన ట్రాన్స్ఫర్ చేస్తాను అనమాట. సో తర్వాత ఏమంటే వీళ్ళు ఇట్లా లైన్స్ లా చేసేసి దానిలో ధనియాలు ఇంతకుముందు కట్ చేసి ఉన్నాయి కదా, సో అవి వేయమని చెప్పి మళ్ళీ దానిపై నుంచి కొంచెం మట్టి కప్పమన్నాను. ఇక్కడ ఆల్రెడీ పచ్చిగా ఉంది కదా, నేల వెట్టుగా ఉంది కదా వదిన, మళ్ళీ వాటర్ వద్దాం సంధ్య అంటే మళ్ళీ వాటర్ పోయకని చెప్పాను. ఇప్పుడు వీటికి నేను రోజు నీళ్ళు పోస్తూ ఉంటాను. రోజు ఈవినింగ్ పోస్తాను. అది నాకు మార్నింగ్ వీలు అవ్వదండి, నేను బిజీగా ఉంటాను. సో రోజు ఈవినింగ్ ఎండ తగ్గాక ఖచ్చితంగా నీళ్ళు పోస్తాను, మొత్తం మట్టి అంతా తడిచేలాగా. మళ్ళీ మట్టి తడిగా ఉంటే నెక్స్ట్ డే పోయాను, ఇంకో 1 డే గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ డే పోస్తాను. సో తడిసి ఎండిపోయిందంటే ఖచ్చితంగా పోస్తాను అన్నమాట. సో ఇక్కడ తేజు, సందేవ పెట్టేశారు ధనియాలు, హ్యాండ్ వాష్ చేస్తూ ఉన్నారు. శేఖర్ మళ్ళీ ఏం చేస్తామంటున్నాడు. సో శేఖర్కి 4 చెట్లు ఉండడం వల్ల అవి పీకేయాలి అనిపించట్లేదు, వేరే మొక్కలేమో తేవాలి అనిపిస్తుంది. సో అదే నన్ను తిడుతూ ఉంటాడు, ఇప్పుడు కూరగాయల చెట్లు పెడతాను, నాకేమో పూల మొక్కలు పెట్టుకోవాలి ఉంటుంది. శేఖర్ అంటాడు నాకేమో కూరగాయల చెట్లు అంటే ఇష్టం, నేను అంటూ ఉంటాను. నాకు మట్టి తెప్పిస్తే మంచిగా పైన బంగ్లా పైన వేసుకుంటానండి, నాకు మట్టి తీసుకురాడు. సో నేను ఇక్కడే సెట్ చేస్తూ ఉంటాను. చలో నేను మా గార్డెన్ చూపిస్తాను మీకు. ఈ డ్రెస్ చాలామందికి నచ్చింది. ఇది ఇక్కడిది కాదండి, వేరే కంట్రీది, ఎవరో మనకి కొలాబరేషన్లో పంపించారు. నేను కొనేంత సీన్ అయితే లేదు వేరే కంట్రీ నుంచి. సో 2 పంపిస్తే ఆ 2 గ్రీన్ అండ్ రెడ్ వేసుకుంటూ ఉంటాను. చూసిన ఎవ్రీ టైం నన్ను చాలామంది డీటెయిల్స్ అడుగుతారు, అందుకని చెప్తా ఉన్నాను. సో తర్వాత ఏమంటే ఇప్పుడు గార్డెన్ చూద్దాము. ఇది ఆలు చెట్టు అండి, పెట్టి ఎగ్జాక్ట్లీ 1 రోజులు అవుతుందేమో, అంతే. మా గృహప్రవేశానికి అంటే ముందు పెట్టాను, చాలా పెద్దగా అయిపోయాయండి. సో దీపావళి కంటే ముందు పెట్టాను. ఇక్కడ ఆలుగడ్డలు అయినాయి చూసారా, ఆల్రెడీ పైన కనిపిస్తూ ఉన్నాయి ఆలుగడ్డలు చాలా తొందరగా. ఇవి మొన్న గృహప్రవేశానికి వచ్చిన వాళ్ళందరూ ఎవరు ఆలుగడ్డ చెట్టు పెట్టలేదు అంటే చూసి టమాటా చెట్టు అనుకున్నారు. నేను ఆలుగడ్డను పెట్టని చెప్తే షాక్ అయిపోయారు. నేను ఇంటికి వెళ్ళి వచ్చేవరకు ఆలుగడ్డలు కాసేసినాయి అన్నమాట. తర్వాత ఇదేమంటే తోటకూర. ఇది మా రమ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళ ఇంట్లో తోటకూర చాలా రుచిగా ఉంటుందని విత్తనాలు తెచ్చి వేసాను చూడండి. అవి అక్కడ మొలవక వర్షానికి వచ్చి ఇక్కడ మొలిచినాయండి. తర్వాత ఈ చెట్టు కింద చాలా విత్తనాలు పడ్డాయి, మళ్ళీ చిన్న చిన్న మొలకలు వచ్చినాయి. ఇక్కడ కింద అత్తమ్మ నవధాన్యాలు ఉంటాయి చూడండి, మన గృహప్రవేశం అయినాక నవధాన్యాలు అన్నీ ఇక్కడనే
నేలపైన పడేస్తే మొత్తం గోధుమలు మొలిచాయండి. అవన్నీ పీకేసాను, ఎందుకంటే అంత గడ్డి గడ్డి ఉండేసరికి ఈ చెట్లు తెలుస్తలేవు అనమాట. మళ్ళీ అది పెరుగుతుంది ఇంకా చిత్తడైతే అని చెప్పేసి ఇంతసేపు నేను సంధ్య తేజు పీకేసినాం. అయినవో నవధాన్యాలు దీనిలో ఇరుక్కుపోయి ఉన్నాయి. చాలా చెట్లు, బొబ్బేరు చెట్లు, ఇవన్నీ ఏంటో మొలిచినాయండి. సో శేఖర్ ఎట్లా ఇప్పుడు ఆలు తీసిన వెంటనే అన్నీ తీసేసి, ఈ చెట్లన్నీ తీసేసి నేను కూరగాయలు వద్దు నాకు అన్నాడు. నేను ఊరు నుంచి వచ్చేటప్పుడు సీడ్స్ తీసుకొచ్చాను, అవి మీకు చూపిస్తాను. నార్మల్గా ఊర్లో దొరికే సీడ్స్ అన్నమాట. సో ఇది మేతి ఆల్మోస్ట్ ఎండిపోతుంది, లోపల ఇంకా కొన్నిటికి సీడ్ అవ్వలేదన్నమాట, సీడ్ రెడీ అవ్వలే. అందుకని చెప్పేసి దీన్ని నేను ఏమంటారు తెంపట్లేదు. అత్తమ్మ ఏమందంటే మొత్తం పచ్చగా అయిపోయి ఎండిపోయినాక తెంపు అనింది. ఇది మేతి కాయ అండి, కావాలనే ఉంచాం. చూసారా సీడ్ ఆల్మోస్ట్ అయింది, కొన్నిట్లలో అవ్వలేదు ఇంకా, అందుకని చెప్పేసి తెంపట్లేదు. చాలా చేదుగా ఉంది, ఒక విత్తనం తిని చూసాను, విపరీతంగా చేదుగా ఉండింది. తర్వాత నేను ఆ మధ్య టొమాటో ఒక చెట్టు మా పక్కన ల్యాండ్లో ఒట్టిగానే కనిపిస్తే తీసుకొచ్చి ఈ ప్లేస్లో పెట్టాను అనమాట. ఆ తర్వాత ఒక టొమాటో స్క్వీజ్ చేసి అక్కడ పడేస్తే టమాటా మొలకలుగా మొలిచాయి, బాగానే పెద్దగా అయినాయి. ఇవిగో నేను వేరే దగ్గర పెట్టాలి. దాన్ని మీకు గుర్తుందా, నేను ఆలుగడ్డ క్యారెట్ రెండు ఒకేసారి పెట్టాను, కానీ క్యారెట్ చెట్లు నేను లేకపోయేసరికి వారం రోజులు మొత్తం ఎండిపోయినాయి. సో పీకే చూస్తే అసలు ఇంకా క్యారెట్ అవ్వనే లేదు. చూసారా ఎట్లా పెట్టానో అట్లనే ఉంది, ఇంకా ఏం స్టార్ట్ కూడా అవ్వలేదు. సో అప్డేట్స్ ఇవి చాలా బాధ అనిపించిందండి ఇట్లా చూస్తే. ఇంటి నుంచి వచ్చేసరికి ఆ క్యారెట్ చెట్లు అన్నీ, నేను రాగానే ముందు నా చెట్లే చూశాను, ఎవరు వాటర్ పోయలేదండి. 15 రోజులు మిగిలిన అన్నీ ఉన్నాయి, కానీ క్యారెట్ అనేది మనకి విరిగిపోయింది అనమాట. సో అంత అయిపోయినాక నేను బట్టలు వాషింగ్ మిషన్లో వేసి ఉంటే ఈ బట్టలు ఆరేయాలి. ఇక్కడ తేజు ఏంటంటే బండి పైకి తెచ్చుకున్నాను అన్నమాట. నేను బట్టలు ఆరేస్తాను పైకి వస్తే వాడు బండి పైకి తెచ్చుకుంటా ఉన్నాడు. ఈ బండి తేజుకి అక్కడ కిరాయి ఇంట్లో ఉన్నప్పుడు ఊరికే ఆడడానికి ఇచ్చేదాన్ని, బయటికి వాడు రాకపోయేది కాబట్టి. కానీ ఇప్పుడు వాడు ఊరికే బయటికి వస్తున్నాడు, అందుకని చెప్పేసి పైన వేసాను. వచ్చిన రోజు వాడికి దెబ్బ తాకింది, అందుకని చెప్పేసి దాన్ని పైన వేసాను అనమాట. కానీ ఇప్పుడు వాడికి ఒంటరిగా బోర్ కొట్టి ఊరికే బోర్ ఫీల్ అయ్యి బయటికి వెళ్తా అంటున్నాడు కాబట్టి వాడికి బండి తీసిచ్చాను, మంచిగా ఆడుతూ ఉన్నాడు వాడు. దాని ఈ బట్టలు ఏమైందంటే ఊరికి వెళ్ళేటప్పుడు బట్టలు ఆరేసిపోయామండి, అన్ని బట్టల కలర్లో పోయింది. సో అదంతా తీసి కింద పెట్టేశాను. ఆ తర్వాత శేఖర్ గారు వాటర్ తేవడానికి బయటికి వెళ్ళుంటే అది తీసుకొని వచ్చాడు. నేను ప్యూరిఫైర్ పెట్టుకుంటాను త్వరలోనే. దాని వ్లాగ్ని ఇక్కడితోటే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నా గార్డెన్ ఎలా అనిపించింది, వ్లాగ్ ఎలా అనిపించింది అని నా కమెంట్లో చెప్పండి. నేను కలుస్తాను మరొక వీడియోలో. అంతవరకు